బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై స్పందించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన మహాధర్నాలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఫైర్ అయ్యారు మంత్రి. మాట్లాడటం జర మానం ఉండాలి. కొప్పులీశ్వర్, నువ్వు చేసిన అరాచకాలు గిట్ట, నువ్వు చేసినటువంటి ఏదైతే ధర్మపురి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా నీ యొక్క లీలలు ఆ శాఖలో ఇంటే బిత్తరపోతున్నాం. మంత్రిగా నన్ను నువ్వు ఏకవచనంతో మంత్రి ఫెయిల్యూరు, మంత్రి చాతకాలు అంటే ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి రా. సంక్షేమానికి సంబంధించిన మంత్రిగా పనిచేసినావు కదా, నువ్వు పనిచేసిన అధికారులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ 2023 డిసెంబర్ తర్వాత ఎమ్మెల్యేగా, గవర్నమెంట్ విప్గా, మంత్రిగా బాధ్యత తీసుకున్న 7 నెలల లోపట సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నాక మీ పార్టీ, మీ గడిల రాజ్యము, మీ దొరల రాజ్యం తప్ప బాగుపడదు తప్ప పేద ప్రజానికానికి ఇక్కడ కూడా మేలు చేయలే. నువ్వు సంక్షేమ మంత్రిగా ఉండి ఏ రోజు పట్టించుకోలే. నీ పాలనంతా నీ పియ్యలతోనే రాజ్యం నడిపించినావు తప్ప నీ పార్టీ నాయకత్వాన్ని కూడా నమ్మలే. నువ్వు ఆ విధంగా చేసి ఇలా నువ్వు నన్ను వచ్చి పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. రాబోయే రోజుల్లోపట ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నలు చేస్తావు. ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా. ముసలి కన్నీరు ఎందుకు చేస్తున్నావు అంటున్నా. నోరు ఉన్నదిగా అని చెప్పి మాట్లాడితే నోరు దగ్గర పెట్టుకో ఈశ్వరు. నేను కూడా మాట్లాడతాను, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. కానీ నేను ప్రజలకు పనిచేస్తా. ప్రజల యొక్క మన్నువలు, ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క అభిమానంతో పనిచేస్తా తప్ప నీ లెక్క నేను మాట్లాడేంత కమలాసన్ నటుడిని కాదు నేను. ఈ ఒక నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ తీసుకురాలేకపోయావు, ఒక ఎస్టీ హాస్టల్ తీసుకురాలేదు. మన నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల లేదు. మన నియోజకవర్గం రాత్రి 9 గంటలకు వస్తే ఒక ఆర్టీసీ డిపో లేదు మన నియోజకవర్గానికి. నువ్వు మాట్లాడితే ఈశ్వర్ ఏదైనా ప్రజలు గ్రహిస్తారు. నేను మంచి చేయబడితే నా నిర్ణయం లోపల, నా పనితీరు లోపల కరెక్ట్ లేకపోతే ప్రజలు దాని జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు తప్ప నీ లెక్క పిఎలం పెట్టుకొని నేను రాజ్యాన్ని చేయ. ప్రజల పక్షాన నిత్యం ప్రజల మధ్యలో ఉంటానా. మంత్రి అయినా శని ఆదివారం నియోజకవర్గంలో ధర్మపురిలోనే నేను ఉంటున్నా తప్ప ఎక్కడికి నేను పారిపోలే అని చెప్పి ఖబర్దారు జర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి ఈశ్వర్